ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇక కాసేపట్లో దీనికి సంబంధించి వాదన అన్నది ఇవాళటి వరకు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. మధ్యలో అడ్వకేట్ జనరల్ మాట్లాడారు. అడ్వకేట్ జనరల్ ఏం చెప్పారు? కౌంటర్కి టైం ఇవ్వమని కోరడం జరిగింది. 8A 8B కింద నోటీసులను ఇవ్వకపోవడాన్ని ఆయన అంటే పూర్తి స్థాయిలో సహకరించలేదు కదా, వాయిదాకు ఒకసారి రాకపోవడం కూడా జరిగింది. మాజీ సీఎం గారు డేట్లు మారుస్తూ వచ్చిండ్రు, కమిషన్కి ఎప్పుడు కూడా సహకరించలేదు. ప్లస్ కమిషన్ అపాయింట్ చేసినప్పుడు కమిషన్ ఎవరైతే చైర్మన్ ఉన్నారో వారిని మార్చాలంటూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిన విషయం. ప్రభుత్వం పూర్తి స్థాయిలో రిప్లై ఇవ్వడానికి, కౌంటర్ ఫైల్ చేయడానికి సమయం కోరడం కూడా జరిగింది. ఇంకా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓకే, అడ్వకేట్ జనరల్ మధ్యలో లేచి ఇప్పుడున్నటువంటి రిపోర్టుకు సంబంధించి ప్రభుత్వానికి చేరింది. మరి అది అసెంబ్లీలో చర్చించి దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని మీద సమాలోచనలు జరుపుతున్నాయనేటువంటి విషయం చెప్పింది. దీనిపైన పూర్తి కౌంటర్ దాఖలు చేస్తామని ప్రస్తుతం ఇంకా అడ్వకేట్ జనరల్ హైకోర్టులో దీనికి సమాధానం చెప్తూ ఉన్నారు. ఇంకా వాదనలు కొనసాగుతాయి. మరి దీనికి సంబంధించి విచారణ ఎప్పటికి వాయిదా వేస్తారన్నది